నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నిత్యం మనం పూజ చేసుకునే ఖచ్చితంగా మనకి మన పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు ఏం నేర్పారో లేకపోతే మన అత్తగారు ఏం చెప్పారు అనేది దాన్ని బట్టి చక్కగా పూజ చేసుకోవటం అనేది ఎవరికి తెలిసిన విధానంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రసాదం విషయం దగ్గరకు వచ్చేసినప్పుడు అండి ఖచ్చితంగా రకరకాల సందేహాలు వచ్చేస్తుంటాయి. కొంతమంది ఓన్లీ బెల్లం ముక్కే పెడుతూ ఉంటారు, లేకపోతే కొబ్బరికాయ కొడుతూ ఉంటారు శనివారం అయితే, లేకపోతే ఈ మిశ్రీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మహా నైవేద్యం కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని ఇళ్లలో. అయితే మహానైవేద్యం పెడితేనే స్వామి సంతోషిస్తాడా, లేకపోతే అయ్యో నేను రోజు బెల్లం ముక్కే పెడుతున్నాను అని బాధపడుతూ ఉంటారు, నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే లైఫ్ స్టైల్లో చాలా రకాల మార్పులు వచ్చేసాయి. స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్ళిపోవటం, వంట చేసేయడం, ఆబ్వియస్ గా ఆ వంటను తీసుకొచ్చి మనం స్వామివారికి పెట్టలేము. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదో తీసుకురావటం, ఇట్లా రకరకాల విధి విధానాలు వచ్చేసాయి. అసలు స్వామి ఏది స్వీకరిస్తారు? ప్రతినిత్యం మన పూజలో స్వామికి ఏది ప్రసాదంగా సమర్పించవచ్చు, ఏది ప్రసాదంగా సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు? అంటే ఆయన కడుపు కూడా నిండాలి కదా, మన ఇంట్లో ఉన్నారు కదా, మరి ఎలా ఏం చేయాలి? మంచి ప్రశ్న సార్. థ్యాంక్ యూ. నన్ను అడుగుతుంటారు కొంతమంది ఇలాగా అప్పుడప్పుడు, ఈ టైంలో ఇలా ఉన్నామండి, ఏం చేయమంటారు అని చెప్పని. అసలు ముందర స్నానం చేయకుండా వంట చేయడమే తప్పు. వంట కాదు అసలు ఏమీ చేయకూడదు. అంటే మనం బాగా అడ్వాన్స్ అయిపోయి శుచి శుభ్రత బాగా పాటిస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే ప్రాథమిక పరిస్థితి ఇక్కడ మన వాళ్ళు చెప్పింది స్నానం చేసి చెయ్యాలి ఏ పని చేసినా అని. ఎందుకు స్నానం చేయాలి? మరి పడుకుని లేచి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ శరీరం నిండా కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎవరో చెప్పారు, మైక్రోస్కోప్ కనిపెట్టిన వాడు మళ్ళీ అన్నం తినలేకపోయాడా ఆయన అని చెప్పాను. చూసిన తర్వాత ఇంకా చాలా జీవితం అనుకున్నాడే పాపం. నిజంగా కనుక మనం చూస్తే మన చుట్టూరు ఎన్ని ఉంటాయో అలాగా డెడ్ సెల్స్ ఉంటాయి, బాడీ నిండా ఉంటాయి కదా. పడుకుని లేచిన తర్వాత ఆ బట్టలు కూడా పనికిరావు, శవం మీద బట్టలతో సమానం అని చెప్పని అంటారు. మరి ఆ బట్టలతోనే మొత్తం తిరిగేసేసి చేయడం అనేది తప్పు. శరీర శుద్ధి, మనశుద్ధి తర్వాత ముందర శరీర శౌచం అనేది కావాలి. అది కేవలం ఏదో వారాలు వర్జాలు ఎప్పుడైనా కాదు, రోజు కూడా ఒక చెంబుడు నీళ్లు పోసుకుని వచ్చేసేసి మనం మిగతా పనులు చేయడంలో పెద్ద విషయం ఏం కాదు. అది కావాలన్న తర్వాత చేసుకోవచ్చు, ఇంకా కొంచెం శుభ్రంగా ఉండడం కోసం అని చెప్పి. నెక్స్ట్ రోజువారీ ప్రసాదాలు అందరికి కుదరకపోవచ్చు, అందరికి మహానైవేద్యాలు కుదరవు. హడావుడి అవ్వచ్చు, ఇద్దరు గనక వర్కింగ్ ఉమెన్ ఆవిడ కూడా అయితే గనక ఇంకా కష్టం అవుతుంది. అవునండి, వంట చేసుకుని ఇవన్నీ చేసుకోవాలంటే. పైగా ఒక్కొక్కసారి వీళ్ళు బయట తెప్పించుకుని తినే పరిస్థితులు కూడా ఉంటాయి, చేసే వీళ్ళు లేక. కానీ ఏదో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుందనో లేదంటే ఒక భయమో భక్తో మనం ఏదో పటం పట్టి ఇంట్లో పెట్టుకునైనా పూజ చేసుకోవాలి లేదా అనుకోవాలి అని కొంచెం భయమైనా ఉంటుంది కదా. లేదా భగవంతుడి దగ్గర నుంచి మనకేదో కావాలి అని ఆశించైనా ఇది చేయకపోతే మనకి రావేమో అని ఆ కాస్త భయమైనా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. వంట చేయలేకపోవచ్చు. మీరు చెప్పినట్టుగా బెల్లం ముక్కే నైవేద్యం పెడితే ఏమన్నా కడుపు నిండుతుందా ఆయనకి అని చెప్పనంటే, విశ్వం అంతా వ్యాపించినటువంటి వాడికి ఎంతని పెట్టగలం, ఏం పెట్టగలం ఎంతని పెట్టగలం. నిజంగా ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే మనం పెడుతుంది అసలు ఏమన్నా సరిపోతుందా? నిజంగా మనం పెడుతున్నది మనం సంపాదించిందా? ఇది మనం క్రియేట్ చేసింది కాదు. పువ్వుల దగ్గర నుంచి కూడా మన సొంతం ఏం లేదు అక్కడ. మన సొంతం ఏముందంటే మనస్సే మన సొంతం. భగవంతుడు మనకి ఇచ్చాడు, ఆ మనస్సునే ఇచ్చాడు అంతే. మిగతా అన్ని వాళ్ళ మీద అక్కడెక్కడి నుంచో బియ్యం పండించిన వాడు, ఆ వర్షం దగ్గర నుంచి, ఆ పండించిన వాడి దగ్గర నుంచి, మధ్యలో ఈ మధ్య దళారీ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మన ఇంట్లోకి వచ్చాయి బియ్యం. అవునండి, అది కాస్త వండి పెడుతున్నాం. అది పెద్ద గొప్ప మంద గొప్ప ఏం కాదు. తర్వాత ఈ కేవలం వీటితోనే తృప్తా అని చెప్పినంటే తృప్తి ఉండదు. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ దేవతార్చనలు ఇవి ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తారు. ఇంకా
దేవతార్చన కొంతమంది అయితే వెంటనే కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, కొంతమందికి ఉండే పరిస్థితి కాదు. అంటే మీ ఉద్దేశం ఊర్లో వెళ్ళినప్పుడు యాత్రలు తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి అలా అవ్వదు. ఇప్పుడు శౌచానికో వెళ్ళారనుకోండి, ఆ శౌచం ఉన్న ఇంటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు దేవతార్చన ఇంట్లో నీడలో పెడతారు కదా, అప్పుడే ఏం చేయాలి మరి? సరే లోపల పెట్టేస్తారు, ఏం చేయాలి? కాస్త పెసరపప్పు అక్కడ పెడతారు ఎదురుకుండా, పచ్చిది మామూలుగా నివేదన కింద. దాంట్లో దోషం లేదు. పైగా పప్పు వలన భోజనం చేసిన ఫలితం కూడా వస్తుంది. ఎందుకని? ఏకాదశి నాడు పప్పు తినేవారు. మా ఇంట్లో ఏకాదశి వచ్చిందంటే ఆ రోజు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పప్పు మాత్రం వండించేవారు కాదు మా అత్తయ్య గారు. దేంట్లోనూ పప్పు కలిసేది కాదు. ఎందుకంటే దానివల్ల ఉపవాస ఫలితమైన దానివల్ల సగమైనా వస్తుందని. అంటే తర్వాత నివేదనలు చేసేటప్పుడు కంపల్సరీ మనం పప్పు అనేది వండి నివేదన చేస్తాం. మనం తిన్నా తినకపోయినా భగవంతుడికి చేసేటప్పుడు అట్లీస్ట్ పులగంలో అయినా 2 పద్దలు అయినా వేయడం చేస్తాం మనం. అందుకని ఇలా చేయలేనప్పుడు కాస్త వడపప్పు, పానకం, ఇది పెద్ద ఒక 5 నిమిషాల పని ఏం లేదు కదా. కాస్త మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా రోజు మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవునండి. కాస్త మిరియాల పొడి కొంచెం వేయడం, కాస్త బెల్లం పొడి వేయడం, పొడి కూడా అవైలబుల్ గా ఉంది ఇప్పుడు, దాంట్లో వేసుకోవడం, కాస్త యాలకుల పొడి, నీళ్లు కలిపి పక్కన పెట్టడం, కాస్త పప్పు కొంచెం ఒక 10 నిమిషాలు నానబెడితే అదేం లేదు కదా ఇంకా దాంట్లోనూ. ఇంకా మనం ఎలా తింటామో అలాగే దేవుడికి టేస్ట్ గా పెట్టాలి, కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అయిపోయింది. అక్కడికి నివేదన చేయడం చక్కగా. మనకు కుదిరిన రోజుల్లో చక్కగా మనం ఏం తింటున్నావో, నైవేద్యం ఏం పెడుతున్నావో అదే నివేదన చేయడం. అంటే లోపల ఉన్నవాడే కదా, లోపల అహం వైశ్వానరో భూత్వా అన్నాడు కదా ఆయనే, లోపల ఉన్నాడు ఆయన. లోపల ఉన్నవాడు బయటకు పెడుతున్నాం, వైశ్వానర రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంగా ఎదుర్కొంటా ఉన్నాడు, వాడికి కూడా పెట్టాలి కదా. అందుకని మనకు కుదరని రోజుల్లో ఇలా చేసుకోవడం. అన్ని తెలిసిన వాడు ఆయన, మన చేత చేయించేది కూడా ఆయనే. కర్మలోనే నన్ను చూడు అన్నాడు, అంతే తప్పితే కర్మ వదిలేసి కేవలం పూజలు చేస్తూ కూర్చోమని చెప్పి ఏ దేవుడు కూడా ఎక్కడ భగవద్గీత మొత్తం చివర ఆమూలాగ్రం వెతుక్కున్నా మనకు కనిపించదు ఏమైనా, కేవలం నన్ను చూస్తూ కూర్చోమని చెప్పడు. అలాంటప్పుడు అర్జునుడిని కూర్చోమనేవాడు, ఏం చేయొద్దు, నేను ఒక్క సుదర్శనం వేస్తాను చచ్చూరుకుంటా అయిపోతుంది కదా. కానీ కర్మ చేయమన్నాడు, కర్మలో భగవంతుడిని చూడమన్నాడు, కర్మ చేస్తూ భగవంతుడికి అర్పించమన్నాడు. అదే కర్మ వదలక్కర్లేదు అలా అని చెప్పి అసంతృప్తి పడక్కర్లేదు. కాస్త ఈ వడపప్పు పానకం నిత్యం కూడా చేసుకోవచ్చు. కుదిరిన రోజుల్లో హాయిగా చక్కగా కడుపు నిండా మనము తినొచ్చు, ఆయనకి పెట్టచ్చు. అందులో మళ్ళీ పెట్టేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి వేయకుండా అవి నిషేధం. ఎలాగో నిషేధం. ఉల్లిపాయలు ఇప్పుడు చాలా మంది కొన్ని ఇళ్లలో అయితే ఉల్లిపాయలు ఈ పప్పుల్లో వేయటం అనేది ఉండదు, కానీ చాలా మంది పప్పుల్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా వేస్తారు. వెల్లుల్లి లేకుండా వాళ్ళు పోపు వేయటం అనేది ఉండదు, సో అప్పుడు వేయకూడదు, అంతే కదండి. అంతే. ఇంకా దాంట్లో కూడా ఉల్లిపాయలు అసలు వాటిలో కొన్ని కూరలు అవి కూడా పూర్వం నుంచి వస్తున్నాయి కదా. ఒక దాంట్లో ఉంది వెల్లి, ఉల్లుల్లి, ఇంకా కొన్ని కూరలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి పుట్టాయంటే ఒక రాక్షసుడు రక్త బిందువు నుంచి పుట్టాయి అని చెప్పాను. అందుకే అంత రజోగుణం అందుకని వాటిని నిషేధించారనమాట. ఇంకా కొన్ని నిషేధ పదార్థాలు ఉన్నాయి, మెయిన్ గా ఇవి మనం పెట్టుకున్నాం. సో మరి అది కుదరని పక్షంలో వడపప్పు, పానకం అనేది సరిపోతుంది. ఇంకా కొంచెం సింపుల్ గా చేసుకుంటే ఈ పులగం అనేది ఒకసారి వివరించండి. పులగంని నైవేద్యంగా ఎలా పెట్టుకోవచ్చు? పులగం అంటే ఇప్పుడు దాంట్లో కొంచెం అన్నం వండి దానికి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం అని చెప్పానంటే ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు వేసేసి 2 ఉడకబెట్టుకోవడం, కొంచెం జీలకర్ర వేసుకోవడం, కొంచెం మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కొంచెం ఆవు నెయ్యి వేసేసి మంచిగా ఉడకబెట్టి రుచిగా పైన నెయ్యి వేసి నైవేద్యం పెట్టచ్చు. ఇంక ఇవన్నీ ఉల్లిపాయలతో కుదరట్లేదు మాకు అనుకుంటే ఇది ఒక్కటి కూడా సరిపోతుంది. ఇది మహానైవేద్యం కింద కన్సిడర్ సరిపోతుంది చక్కగాను. ఇంకే మరి సూక్ష్మంలో మోక్షం, అంతే. చక్కగా సరిపోతుంది. అద్భుతం, చాలా చక్కగా వివరించారు. అయితే ఈ ప్రసాదంగా పెట్టినవి కూడా స్వీకరించని ఇళ్ళు కూడా ఉంటాయి. అంటే పెట్టేస్తారు, మళ్ళీ దాన్ని తినకుండా నెక్స్ట్ డే వరకు అక్కడే ఉంటుంది. అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు? అలా నెక్స్ట్ డే వరకు దేవుడి దగ్గరే ఉంచాలి అనుకుంటే
అన్నంతో పాటుగా ఒక పండు ఫలమో ఏదో ఒకటి ఉమ్, నివేదన చేయొచ్చు. అది ఉమ్, మర్నాడు దాకా ఉంటుందిగా. ఉమ్, ఇంకా అది కూడదు అనుకోండి, పండు అవి కుదరవు. ఉమ్, కిస్మిస్ తెచ్చుకోవడం, ఒక డబ్బాలో పెట్టుకోవడం. ఉమ్, దీంతో పాటుగా శుష్క ఫలం అంటున్నాం కదా, ఉమ్. దాన్ని నివేదన చేయడం. డ్రై ఫ్రూట్స్ ఆ చక్కగా. ఉమ్, ఆ పండుని అక్కడ పెట్టడం స్వామివారి దగ్గర. ఉమ్. ఇది మనల్ని ప్రసాదం తీసుకోవడం. ఎప్పుడు ప్రసాదం తీసుకునేటప్పుడు తీసుకునే ముందర ఎవరికైనా పెట్టి తింటాం. ఉమ్. ఇది మంచి అలవాటు. ఉమ్. లేదండి ఒక మెతుకు కూడా మిగలకుండా మేమే తింటాం అని చెప్పినంటే మళ్ళీ మనకెలా పుడుతుంది తర్వాత? కొంచెం డిపాజిట్ కూడా చేయాలి కదా. ఎవరో మనిషో లేకపోతే ఒక పశువో పక్షో ఏ వచ్చినా దాన్ని కాస్త పెట్టడం, మనం తింటాం. ఈ విధానాన్ని ప్రసాదం అనుసరించారు. చాలా చక్కటి తరుణోపాయాన్ని ఖచ్చితంగా మాకు తెలియజేశారు. డెఫినెట్ గా దీన్ని అనుసరించుకుని ఆ భగవత్ ఆరాధన విషయంలో సంతృప్తిని పొందపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.